అమ్మి ఆ డబ్బులు పేద ప్రజలకి తిప్పి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఏంటది బిల్డప్ బాబాయ్? మా బాలయ్య బాబు గారిని చూసి కొంచెం అసూయపడతా ఉంటాడు. ఇంకో పక్కన మా పవన్ అన్నని చూసి కూడా అసూయపడతాడు. అందుకే బిల్డప్ ఇచ్చేదానికి యాత్ర 2 సినిమా తీశాడు తల్లి. ఆ యాత్ర 2 సినిమా కాస్త వైకాపాకి అంతిమ యాత్రగా మారింది తల్లి. నిన్న మొన్న సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని అని చెప్తున్నాడు. కానీ జగన్ ఒక భస్మాసురుడు తల్లి. ఎక్కడ అడుగు పెట్టినా ఎవరి నెత్తి మీద చేయబెడితే వాళ్ళు భూస్థాపితం అవుతాం ఖాయం. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని రాజధాని అన్నాడో ఆ రోజు నుంచే కష్టాలు మొదలైనవి. మనం చూసాం, ఎప్పుడు లేని విషాదాలు ఇక్కడ జరిగినాయి. ఏకంగా కెమికల్ ఫ్యాక్టరీ లీక్ అయినాయి. ఫార్మాసిటీలు అనేక బాయిలర్లు కూడా పేలిపోయినాయి. అందుకే భస్మాసురుడు అని సభాముఖంగా ప్రజలందరూ తెలుపుతున్నాం. ఐరన్ లెగ్ అది జబర్దస్త్ అంటిదిలే అబ్బా. తల్లి అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని ఇవ్వలేదు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఈ రోజు మద్యపాన్ నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఈ రోజు ఊరూరు కాదు కదా, వీధి వీధి ఒక బూమ్ దుకాణం పెట్టి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నాడు. ఎన్నికల ముందల 45 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఆయన మాటే అబద్ధం, ఆయన నవ్వే అబద్ధం, ఆయన నడక కూడా ఒక అబద్ధం. జగన్ ఈ మధ్యన జోకులు ఎక్కువ వేస్తున్నాడు. అందుకే జోకర్ అయ్యాడు తల్లి. పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం జరగబోతుంది అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజా ఆస్తులు దోచిన వాడు, 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే వ్యక్తి, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపుల బాయిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్యాలెస్ ఇప్పుడు ఈయన కడుతున్నాడు. అసలు పెత్తందారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. అందుకే 2024 ఎన్నికలు జగన్ అహంకారానికి